హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పని లేకపోయినా మీ మనసు ఆగదు. ఒక్క ఆలోచన, ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన అలా ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. మీరు ఆపాలని అనుకుంటారు, కానీ ఆగదు. మీరు కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తారు, కానీ అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అదే ఓవర్ థింకింగ్. కానీ నిజమేంటంటే ఓవర్ థింకింగ్ అనేది ఒక చిన్న అలవాటు కాదు, ఒక చిన్న సమస్య కాదు. అదొక ట్రాప్. అది బయట ప్రపంచం పెట్టిన ట్రాప్ కాదు, మీ మెదడు మీకే వేసిన ట్రాప్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నారు, అది మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది, దాని నుంచి ఎలా బయటపడాలి, మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఊహించండి, మీరు ఒక చిన్న విషయం గురించి ఆలోచిస్తున్నారు. ఒక ఫ్రెండ్ రిప్లై ఇవ్వలేదు, లేదా ఒక పని సరిగ్గా కాలేదు. అప్పుడు మీరు సింపుల్గా వదిలేయొచ్చు. కానీ మీరు ఏం చేస్తారు? అతను ఎందుకు రిప్లై ఇవ్వలేదు? నేను ఏమైనా తప్పు చెప్పానా? అతనికి నచ్చలేదా? ఇక ఫ్రెండ్షిప్ ముగిసిపోతుందా? ఒక్క విషయం 100 ఆలోచనలు అవుతుంది. ఇదే ఓవర్ థింకింగ్. చిన్న విషయం పెద్ద కథ. కానీ ఇక్కడ ఒక ప్రమాదకరమైన విషయం ఉంది. మీరు అనుకుంటారు, నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అంటే నేను సేఫ్, నేను అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాను అంటే నేను కరెక్ట్. కానీ నిజం ఏంటంటే మీరు సేఫ్ కాదు, మీరు ట్రాప్లో ఉన్నారు. ఎందుకంటే ఓవర్ థింకింగ్ స్పష్టత ఇవ్వదు, గందరగోళం పెంచుతుంది. ఓవర్ థింకింగ్ పరిష్కారం ఇవ్వదు, భయం పెంచుతుంది. ఓవర్ థింకింగ్ కంట్రోల్ ఇవ్వదు, మీ కంట్రోల్ తీసేసుకుంటుంది. ఇది ఎలా మొదలవుతుందో తెలుసా? ఒక సందేహం, ఒక భయం, ఒక గత అనుభవం. ఇవి మీ మెదడులో మొదలవుతాయి. మెదడు ఏం చేస్తుంది? వరస్ట్ కేసుని ఊహిస్తుంది, భవిష్యత్తు ప్రెడిక్ట్ చేయాలనే ప్రయత్నిస్తుంది, అన్ని పాసిబిలిటీస్ని ఆలోచిస్తుంది. కానీ సమస్య ఏంటంటే నిజం ఒక్కటే ఉంటుంది, కానీ మీ మైండ్లో వెర్షన్స్ 100 ఉంటాయి. అప్పుడు మీరు ఏది నమ్మాలి? నిజమా లేక మీ ఊహన? ఇక్కడే మీ మెదడు మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది. ఇంకో లోతైన నిజం, మీరు ఓవర్ థింక్ చేయడం ఎందుకు అంటే మీరు బలహీనులు కాబట్టి కాదు, మీరు ఎక్కువగా కేర్ చేస్తారు. మీరు తప్పులు చేయకూడదని అనుకుంటారు, మీరు పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటారు. అంటే ఓవర్ థింకింగ్ మొదలు మంచి ఉద్దేశంతోనే, కానీ ఫలితం ప్రమాదకరం. ఆలోచన, ఎక్కువ ఆలోచన, ఎక్కువ ఆలోచన, ఆందోళన, ఆందోళన, భయం, భయం, చర్య లేకపోవడం. చివరికి మీరు ఆలోచిస్తూనే ఉంటారు, కానీ ఏమీ చేయరు. ఇదే పెద్ద నష్టం. ఒక్కసారి గమనించండి, ఓవర్ థింక్ చేసేవాళ్ళు ఎప్పుడూ అలసిపోయినట్టు ఉంటారు. చిన్న విషయానికే టెన్షన్ పడతారు, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బయట యుద్ధం చేయడం లేదు, వాళ్ళు లోపల యుద్ధం చేస్తున్నారు. రోజంతా ఏమవుతుంది, అలా అయితే, ఇలా లోపలే ఒక యుద్ధం. ఇంకో వరస్ట్ విషయం ఏంటంటే ఈ యుద్ధం ఎప్పుడూ ముగియదు. ఎందుకంటే మీరు సమాధానం కోసం ఆలోచిస్తున్నారు, కానీ ప్రశ్నలు ఇంకా పెరుగుతున్నాయి. అంటే మీరు బయటపడాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇది ఒక మానసిక జైలు. ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేస్తున్నారా, లేక ఓవర్ థింకింగ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? నిజంగా ఆలోచించండి. ఎందుకంటే మీరు నిద్రపోవాలనుకున్నప్పుడు మీ మైండ్ ఆగుతుందా? మీరు ఫోకస్ కావాలనుకున్నప్పుడు ఆలోచనలు తగ్గుతాయా? లేదంటే మీరు కంట్రోల్లో లేరు? ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. కానీ ముందుగా ఒక నిజం అర్థం చేసుకోవాలి. ఓవర్ థింకింగ్ని పూర్తిగా ఆపలేరు, కానీ దాన్ని కంట్రోల్ చేయడం మాత్రం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనసు పని ఆలోచించడం, కానీ ఆ ఆలోచనల్లో ఏది నిజం, ఏది కాదు అనేది నిర్ణయించడం మీ పని. మొదటిగా మీరు మీ ఆలోచనలు కాదు. మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇది ఫెయిల్ అవుతుంది, దాన్ని వెంటనే నమ్మేయొద్దు. మీకు మీరే అడగండి, ఇది నిజమా లేక నేను ఊహిస్తున్నానా? చాలాసార్లు అది నిజం కాదు, అది భయం సృష్టించిన కథ. అంటే మీరు నిజానికి స్పందించడం లేదు, ఊహకి స్పందిస్తున్నారు. రెండోది, ఆలోచనలతో పోరాడొద్దు, వాటిని గమనించండి. మీ మనసును ఒక రోడ్డుగా ఊహించండి. ఆలోచనలు వాహనం లాంటివి, అవి వస్తాయి వెళ్తాయి. మీరేం చేయాలి? పక్కన నిలబడి గమనించండి. అంటే ఆలోచన వచ్చింది, మీరు చూశారు, కానీ దానికి స్పందించలేదు. ఇలా చేస్తే ఆలోచన శక్తి తగ్గుతుంది. మూడోది, చర్య తీసుకోండి. ఓవర్ థింకింగ్కి పెద్ద ఔషధం ఆలోచించడం కాదు, చెయ్యడం. మీరు ఎంత ఆలోచించినా స్పష్టత రాదు, కానీ మీరు చిన్న చర్య తీసుకుంటే స్పష్టత వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చర్య భయాన్ని తగ్గిస్తుంది. నాలుగోది, ఆలోచనలకు హద్దు పెట్టండి. ఒక సమస్యకి 15 నిమిషాలు మాత్రమే ఆలోచించండి, తర్వాత ఆపేయండి. ఇది ప్రాక్టీస్తో వస్తుంది. ఐదోది,
మీ కంట్రోల్‌లో లేని విషయాలను వదిలేయండి. భవిష్యత్తు, ఇతరుల అభిప్రాయాలు, పరిస్థితులు ఇవి మీ చేతుల్లో లేవు. గుర్తుంచుకోండి, నా కంట్రోల్‌లో ఉన్నది నా చర్య మాత్రమే. మిగతావన్నీ అంగీకరించండి, వదిలేయండి. చివరికి ఓవర్ థింకింగ్ నుంచి బయటపడటం అంటే మనసును ఆపడం కాదు, మనసుతో సంబంధాన్ని మార్చడం. మీరు మీ ఆలోచనల బానిస కాకూడదు. వాటిని గమనించే వ్యక్తిగా మారాలి. అప్పుడు ఆలోచనలు ఉంటాయి, కానీ మీరు బాధపడరు. అదే నిజమైన స్వేచ్ఛ. ఓవర్ థింకింగ్ మీకు సహాయం చెయ్యదు. అది మీ ఆనందాన్ని తీసేస్తుంది. అది మీ ధైర్యాన్ని తగ్గిస్తుంది. అది మీ జీవితాన్ని స్లోగా నాశనం చేస్తుంది. కానీ మీరు అవగాహన పెంచుకుంటే, మీరు కంట్రోల్ తీసుకుంటే, మీరు ఈ ట్రాప్ నుంచి బయటపడగలరు. కాబట్టి తక్కువగా ఆలోచించండి, ఎక్కువగా జీవించండి, చర్య తీసుకోండి. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడితే, ఇలాంటి డీప్ కంటెంట్ ఇంకా కావాలంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే మీ మైండ్ని మీరు కంట్రోల్ చేస్తేనే మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది. జై హింద్.